అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తంగరడోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ బాబురావు. మా ఉన్నత పాఠశాలలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా స్టెప్స్ కూలిపోవడం జరిగింది. దానివల్ల పిల్లలకు పైన ఉండేటువంటి 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ పిల్లలు 3 తరగతులు పైన ఉన్నాయి. అవి వెళ్ళడానికి చాలా అవరోధంగా ఉంది. ఈయన కలెక్టర్ గారు సెలవు ఇవ్వడం వల్ల లక్కీగా ఇన్సూరెన్స్కి మేము తప్పించుకోవడం వారికి యాదృచ్ఛికంగా కాకుండా ఉన్నాం. మరి పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో 360 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలో 270 మంది విద్యార్థులు, అంగన్వాడీ పాఠశాల కూడా 60 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నాం. దాదాపుగా 600 మంది బాలబాలికలు ఈ పాఠశాలలో. మరి చాలా వసతులు, స్థలం తక్కువ ఉంది. మొత్తం 9 రూములే ఉన్నాయి. 9 రూముల్లో 3 తరగతి గదులు లేక వరండాల్లో కూర్చోవడం జరుగుతుంది. 9th క్లాస్ అమ్మాయిలు, తర్వాత 4th క్లాస్ అబ్బాయిలు, ఇంకొక విధంగా అదే విధంగా 6th క్లాస్ 3 తరగతులు వరండాల్లో కూర్చోవడం జరుగుతుంది. తరగతి గదులు లేని వాళ్ళు. గతంలో మరి ప్రభుత్వం 2021-22లో నాడు నేడు కేసులను ఇచ్చింది. అయితే అది కొన్ని అవాంతరాల వల్ల అప్పుడే మరి అది అవాంతరం ఏర్పడడం వల్ల అది మధ్యలో కొనసాగక అప్పటికి వచ్చినటువంటి నిధులు 24 లక్షలు వేరే పాఠశాలకు వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడైతే అక్కడ అప్పుడు కొన్నటువంటి ఐరన్ గత 4 సంవత్సరాలుగా ఎండకు వానకు తడిసి దాదాపు 10 లక్షలు విలువైనవి. అది స్క్రాప్ కింద మారిపోయింది. ఆ విషయాన్ని ఆదోని ఇంజనీర్ గారికి, డిప్యూటీ డిఓ గారికి, కర్నూలు సర్వీక్ష ఎగ్జిక్యూటివ్ ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారి గారు కూడా విధంగా తెలియజేయడం జరిగింది. మరి వసతులు ఈ పాఠశాలలో ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. ఈ గ్రామానికే వాటర్ ప్రాబ్లం ఉంది. అందు గురించి మేము ఆర్డీఓ, మరి గ్రామ సర్పంచ్ గారికి, మరి ఎంపీడీఓ గారికి, అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ గారికి, ఇంజనీర్ గారికి అప్పీల్ చేస్తే కనెక్షన్ అయితే వాటర్ కనెక్షన్ ఇచ్చారు. కానీ మరి వాటర్ రావడం లేదు సార్. కనీసము వారానికి ఒక రోజు కూడా వాటర్ రావడం లేదు. మరి 600 మంది బాలబాలికలు మధ్యాహ్న భోజనము, దత్తా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనంకు, మరి యూరినరీ టాయిలెట్స్ అమ్మాయిలకు వాటర్ కనీసం రోజు అంటే 2000 లీటర్లు కావాలి వాటర్ ఇక్కడ. మరి వారానికి ఒక రోజు కూడా ఈరోజు ఎంపీడీఓ గారు, మరి మండల ఆదోని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, మండల ఆస్పరి మండల విద్యాశాఖ అధికారి పరికరం జరిగింది సార్. ఈరోజు వచ్చి ఉదయం వచ్చారు ముగ్గురు కూడా. వారికి కూడా చెప్పడం జరిగింది. మరి డైలీ రోజు మరి వాటర్ని ఇస్తామని చెప్పి ఎంపీడీఓ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ విధంగా రోజు వాటర్ ఇస్తే కొంతవరకు మేము మరి పిల్లలకు బాత్రూమ్స్ కానీ అవి ఉన్న వాటిని వినియోగించుకోవడానికి ఆస్కారం పడుతుంది. మరి ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని కూడా వంటగది సరిగా లేదు సార్. మరి గ్యాస్ కనెక్షన్ కూడా ఇది హై స్కూల్ అప్గ్రేడ్ అయింది 2017 నుంచి. కాబట్టి గ్యాస్ కనెక్షన్ హై స్కూల్ కనెక్షన్ లేదు. అతంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు గ్యాస్ కనెక్షన్ ఉంది. అయితే ఆ గ్యాస్ కనెక్షన్ కూడా మరి ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఇక్కడ మేమంతా కూడా స్టాఫ్ కొత్తగా మన 2025 జూన్ మాసం ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాం కాబట్టి మరి ఆ గ్యాస్ కనెక్షన్ పోయింది సార్ అని వెంటనే ఎన్నో గారికి ఇచ్చాం. గ్యాస్ కనెక్షన్ కూడా వంటగదిలో మరి పొగ చట్టం కూడా లేదు. పూర్తిగా పొగతో నిండిపోయి వాళ్ళు వంట వండేవాళ్ళు ఆరోగ్యం చెప్పుకోవడం కాకుండా నాణ్యమైన భోజనం కూడా వండడానికి వీలు కాని పరిస్థితుల్లో వంటగదిలో ఉంది. వాటి యుద్ధ ప్రాతిపదికన నీళ్లు ఎట్లా ఏర్పాటు చేస్తారో అదేవిధంగా మరి మాకు వంటగదిని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. మరి ముఖ్యంగా ఈ వర్షానికి పిలిపినటువంటి ప్రహరీ గోడ కానీ, లేదంటే మెట్లు కానీ, మెట్లు రైలింగ్ ఉన్నటువంటి గోడ కానీ, తర్వాత అలాగే పార్షియల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, మరి తర్వాత ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి పెచ్చులు ఉన్న ఒక తరగతి గది, ఇంకొక తరగతి గది పూర్తిగా మరి రూఫ్ డ్యామేజ్ అయి కారుతుంది. ఇవి వెంటనే కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు గత 2 వారాల క్రితమే. ఎక్కడైతే మీకు ఇవన్నీ ఉన్నాయో తక్షణం మీరు మండల విద్యాశాఖ అధికారు, ఇంజనీర్ గారు తీర్మానం చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి మరి కలెక్టర్ గారు తెలియజేయడం 2 వారాల క్రితము. కాబట్టి ఇప్పుడు ఉదయం వచ్చినటువంటి మరి డిప్యూటీ డిఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, మరి గ్రామ సచివాలయ ఇంజనీర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా ఇవన్నీ కూడా మీరు మరి మెజర్మెంట్స్ తీసుకొని మాకు డేటా ఇన్పుట్ చేస్తే మేము ఇమీడియట్ గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్. మరి ఇవన్నీ చేస్తే మా వంతుగా మేము కూడా గ్రామంలో మరి ఇంకా పాఠశాలకు మంచి పాఠశాల అభివృద్ధితో పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భోజనం వాళ్ళు, సిబ్బంది వాళ్ళు బండి పెట్టుకొని మరి బండి మీద ఒక 12 బిందెలు పెట్టుకుని తోసుకొని వస్తున్నారు.
లేదంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒక వారానికి ఒకసారి ట్రాక్టర్తో ఒక 500-1000 రూపాయలు వెచ్చించి నీళ్లు తీసుకుంటుంది ట్రాక్టర్తో తోలుకుంటున్నారు సార్. జిల్లా పట్టించుకొని కర్నూలు జిల్లా హాస్పిటల్ మండలం మేము 9th క్లాస్ రూమ్ లేవు మాకు వాన్ వచ్చినా ఎండ వచ్చినా బయట కూర్చుంటాము. 10th క్లాస్ లో టీచర్స్ లేవు మీకు 9th క్లాస్. My name is Gayatri. I am studying 9th class. My name is Sagada Gowda. మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటర్స్ లో బెంచెస్ లో మేడం వాళ్ళు లేరు, బాత్రూమ్స్ లేవు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రూమ్స్ కూడా లేవు. దయచేసి మాకు వాటర్ తెప్పించండి, రూమ్స్ తెప్పించండి. బాత్రూమ్స్ లో వాటర్స్ లేవు, వాటర్స్ తెప్పించండి, బాత్రూమ్స్ రెడీ చేయించండి అని కోరుకుంటున్నాను. రంగారెడ్డి గ్రామం. మై నేమ్ ఈస్ లావణ్య. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. మాకు నీటి ప్రాబ్లం ఉన్నాయి. మా ఊరిని ఎవరు పట్టించుకోవడం లేదు. బాత్రూమ్స్ కూడా చాలా గలీజ్ గా ఉంటున్నాయి. వంట రూమ్ కూడా మనుషులు తక్కువగా ఉన్నాయి. అసలు స్కూల్స్ చాలా నీట్ గా ఉండడం లేదు అంటే. స్కూల్లో నేను చైర్మన్ మాట్లాడుతున్నాను, లింగమయ్య ఎస్ఎఫ్సి చైర్మన్. స్కూల్లో 360 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో వచ్చేసి ఎస్సీ గేర్లో కూడా ఒక 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళే లేకుండా ఈ వంక దాటుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళని అవతలే ఎస్సీ గేర్లోనే పెట్టి చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. ఈ వాటర్ సౌకర్యం కానీ, వంటగదులు కానీ, టీచర్ కొరత కానీ, టీచర్లు ఇంకా రాలేదు. మీ స్కూల్లో మెట్లు కూడా పడిపోయాయి. మెట్లు పడిపోయినాయి. స్కూల్లో టీచర్లు కూడా ఇంకా మార్పు చేర్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా రాలేదు. ఇంకా కొంతమంది పాఠశాలలు ఇక్కడ ఉన్నారు. దాంట్లో వచ్చేసి మరి ఇంకా అది గోడ కూలినందుకు కొంత నేను ఈరోజు మేడం వాళ్ళు కూడా రావడం జరిగింది. కూడడం వల్ల మీకు ఇబ్బంది ఏం లేదా? ఇప్పుడు మళ్ళీ సెలవు ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న పిల్లలకి మీ ఇబ్బంది లేదా? ఉంది, కాకపోతే అది కొద్దిగా చూసి ఒక్కొక్కరిని ఎక్కిస్తున్నారు సార్ సార్ టీచర్. 2-3 ఎక్కిస్తున్నారు. అంతా ఒకసారి వదులుకోకుండా 2-3 ఎక్కించేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.